హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము బేబీ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. అంటే బేబీ మూమెంట్స్ తెలియకపోతే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమా, దానికంటే ముందు మీరు ఇంట్లో ఏమైనా ఫాలో అవ్వచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో యూజువల్గా బేబీ కదలికలు అనేది అంటే మనము ఇనీషియల్గా స్కాన్ చేసినప్పుడు అంటే ఎన్టీ స్కాన్ అరౌండ్ 11 to 13 వీక్స్ అప్పుడు చేస్తాం. యూజువల్గా మూమెంట్స్ అనేది ఆ టైంలోనే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే తల్లికి అంటే గర్భంలో ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ అనేది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అనుకోండి కొంచెం లేట్గానే తెలుస్తుంది. అంటే యూజువల్గా అరౌండ్ 20 to 24 వీక్స్ తర్వాతే తెలుస్తుంది. సో అంటే కంగారు పడొద్దు. చాలామంది 5th మంత్ పడంలోనే అంటే అరౌండ్ 16 వీక్స్ అప్పుడు అడుగుతూ ఉంటారు, మీకు మూమెంట్స్ తెలుస్తున్నాయి అనేది. లేదు, యూజువల్గా ఫస్ట్ టైం క్యారింగ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే 6th మంత్ ఎండింగ్ వరకు కూడా కొందరికి తెలియకపోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ చూస్తే ఏంటంటే ఈవెన్ అప్ టు 24 వీక్స్ అంటే 6th మంత్ ఎండింగ్ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. అదే సెకండ్ టైం కానీ లేకపోతే థర్డ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీగా తెలుస్తుంది. అంటే సమ్వేర్ అరౌండ్ 16 to 18 వీక్స్ అంటే 5th మంత్ పడంలోనే మూమెంట్స్ అనేది తెలియడం స్టార్ట్ అవుతుంది. బట్ యాజ్ సచ్ బేబీ మూమెంట్స్ ఏంటంటే ఇనీషియల్గా అరౌండ్ 10 to 11 వీక్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాబబ్లీ ఎన్టీ స్కాన్లో అంటే అరౌండ్ 11 to 13 వీక్స్ చేసినప్పుడు అప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి బేబీ మూమెంట్స్. కాబట్టి తల్లికి పర్సెప్షన్ అంటే తల్లికి తెలియాలంటే మాత్రము ఫస్ట్ టైం అయితే 24 వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు. అదే సెకండ్ ఆర్ థర్డ్ టైం అయితే అప్ టు 16 to 18 వీక్స్లో తెలిసిపోతుంది. సో దీస్ ఆర్ ద అంటే మనకు తెలియాలంటే ఎన్ని వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు అనేది. అదే మళ్ళీ ఆఫ్టర్ 28 వీక్స్ యూజువల్గా 24 వీక్స్ నుంచి మూమెంట్స్ అంతా బాగా తెలుస్తాయి. సో డైలీ మూమెంట్స్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మినిమం మనకు 10 మూమెంట్స్ ఇన్ 24 అవర్స్ ఉండాలి. సో బేసికల్లీ ఏంటంటే మనకు రోజంతా కౌంట్ చేయడం కూడా కుదరకపోవచ్చు. కొందరు బిజీ షెడ్యూల్ ఉండేసరికి కూడా మాకు మూమెంట్స్ అసలు తెలియట్లేదు అంటారు. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాత 1 అవర్లో మినిమం 3 మూమెంట్స్ ఉన్నా చాలు. అంటే లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 3 మూమెంట్స్, ఆఫ్టర్ లంచ్ తర్వాత 3 మూమెంట్స్, మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత 3 మూమెంట్స్, అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 9 మూమెంట్స్ వచ్చేస్తున్నాయి అంటే విత్ ఇన్ 12 అవర్స్లో. అలా ఉన్నా కానీ ఓకే ఫైన్, ఇట్ ఈస్ నార్మల్ అన్నట్టు తెలుసుకోవాలి. సో కొందరికి ఏంటంటే మూమెంట్స్ అసలు కూడా తెలియదు. సో మూమెంట్స్ తెలియనప్పుడు ఏంటి మనకంటే ఇండికేషన్ ఏంటి, యూజువల్గా లోపల బేబీ ఫీటల్ కాంప్రమైజ్ అయినా లేకపోతే బేబీకి బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ సరిగా లేనప్పుడు కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ బేబీ మూమెంట్స్. సో ఆ సప్లై సరిగా లేకపోయినప్పుడు కూడా మనకు బేబీ మూమెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు గమనించుకోవాలి. ఇన్స్టెంట్గా ఏంటంటే ఫస్ట్ ఒకటి అంటే షుగరీ స్వీట్ ఐటమ్ కానీ లేదా ఏదైనా కార్బోహైడ్రేట్ కానీ లేదు అని అంటే కొంచెం వేడిగా గ్లాస్ పాలు కానీ అట్లా తీసుకోమంటాం. తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగేసి పడుకోవాలి. పడుకున్న తర్వాత 1 అవర్లో మినిమం 3 మూమెంట్స్ ఉన్నాయి అంటే ఓకే ఫైన్, అంటే బేబీ బాగున్నట్టు. మనం ఇవన్నీ ఫాలో అయినా కానీ అప్పటికి బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అంటే మాత్రం అప్పుడు ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే మనం స్కాన్ చేసి అల్ట్రాసౌండ్ చేసి అందులో బేబీ కదలికలు ఎలా ఉన్నాయి, మెయిన్ ఉమ్మినీరు ఎట్లా ఉంది, అండ్ ఫీటల్ కాంప్రమైజ్ ఏమైనా ఉందా, అంటే బేబీకి బ్లడ్ సప్లైలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం ఇమ్మీడియట్గా చూసుకోగలుగుతాం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి బేబీ లోపల నార్మల్గానే ఉంటారు బట్ స్టిల్ బేబీ మూమెంట్స్ తెలీదు. సో ఎలాంటి కండిషన్స్లో తెలియదంటే ఒబెసిటీ అంటే మదర్ చాలా అతిగా బరువు ఉన్నప్పుడు, లేదు అబ్డామినల్ వాల్ థిక్గా ఉన్నప్పుడు, అంటే మనకు పొట్టలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బేబీ బాగున్నా కానీ మూమెంట్స్ తెలియదు. కొందరికి ఏంటంటే లోపల ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది లైక్ డయాబెటిక్ పేషెంట్స్కి, అలా వాళ్ళకు కూడా మూమెంట్స్ సరిగా తెలియదు. అండ్ కొందరికి ఏంటంటే ప్లాసెంటా యాంటీరియర్ అంటే మాయ అనేది మనకు పై భాగంలో ఉన్నప్పుడు కూడా బేబీ కదలికలు సరిగా తెలియకపోవచ్చు. సో ఇవేంటంటే నార్మల్ కండిషన్స్. బట్ అలా ఉన్నా కానీ మనం గమనించుకోవాలి. యూజువల్గా ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు లేదు ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి బేబీ మూమెంట్స్ పైన. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మనకు ఏదైనా ఫీటల్ కాంప్రమైజ్ అంటే నిజంగా బేబీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే మాత్రం కొంచెం త్వరగా డిటెక్ట్ చేసి దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము అంటే బేబీ మూమెంట్స్ అసలు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మ్యాక్సిమం మనం ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు, డైలీ ఎన్ని మూమెంట్స్ ఉండాలి, అండ్ మూమెంట్స్ తెలియకపోతే మీరేం చేయాలి. సో ఇవి తెలుసుకున్నాం కదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.